హాయ్ ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలో అయితే సంజీన్ వూకి ఆర్కిటెక్ట్ కి ఫైట్ అయితే స్టార్ట్ అయింది కదా. సో ఈ చాప్టర్ లో మనకి సీన్ అనేది హంటర్స్ అసోసియేషన్ దగ్గర అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మనకి హంటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తో జపనీస్ చీఫ్ అయితే ఒక డీల్ అయితే ఇస్తాడు. ఆ డీల్ ఏంటంటే జెజు ఐలాండ్ లో దొరికిన ఒక్క మ్యాజిక్ క్రిస్టల్ కూడా మాకొద్దు. మేమైతే జస్ట్ హంటర్ సంజిన్ వూని ఎంప్లాయ్ కోసం అడగడానికి అయితే వచ్చామని చెప్పి అంటాడు. అంటే హంటర్ సంజిన్ వూని తీసుకోవడం కోసం మీరు మొత్తం ఉన్న మ్యాజిక్ క్రిస్టల్స్ అన్ని వదిలేసుకుంటారా అని చెప్పి మన ప్రెసిడెంట్ అయితే షాక్ అవుతాడు. షాక్ అయితే అప్పుడు జాపనీస్ ప్రెసిడెంట్ అంటాడు, సంజిన్ వూని తీసుకోవడానికి రాలేదు, జస్ట్ అతనితో మాట్లాడడం కోసం ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి వదులుకుంటున్నాం అని చెప్పి అంటాడు. అంటే కొంచెం మన ప్రెసిడెంట్ షాక్ అవుతాడు అనమాట. ఓకే, వీళ్ళు ప్రెసెంట్ ఉన్న వీళ్ళ సిచ్యువేషన్ కి జస్ట్ సంజిన్ వూతో మాట్లాడడం కోసం మాత్రమే వీళ్ళు ఉన్న మ్యాజిక్ క్రిస్టల్స్ అన్నిటినీ అయితే వదిలేసుకుంటున్నారా అని చెప్పి అనుకుంటాడు. హంటర్ సంజిన్ వూకు ఉన్న పొటెన్షియల్ కి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అనుకొని చిన్న స్మైల్ అయితే ఇచ్చి ఈ డీల్ ని మనం పర్సనల్ గా మాట్లాడదాం అని చెప్పి అంటాడు. అని మన ప్రెసిడెంట్ అయితే కొంచెం జపనీస్ లో అయితే మాట్లాడతాడు. మాట్లాడిన వెంటనే ఆ జపనీస్ ప్రెసిడెంట్ అయితే షాక్ అయిపోయి, ఏంటి మీకు మీకు జపనీస్ వచ్చా అని చెప్పి వణుకుతున్న టోన్ లో అయితే అంటాడు. అనేసరికి అప్పుడు మన కొరియన్ హంటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే, మా డాడీ చిన్నప్పుడు చిన్న బిజినెస్ అయితే నడిపేవాళ్ళు జపాన్ లో, సో నాకు జపనీస్ అయితే తెలుసు అని చెప్పి అంటాడు. అనగానే వీడు షాక్ అయిపోతాడు. అండ్ వాళ్ళిద్దరు అసిస్టెంట్స్ ని అయితే బయటకు పంపించేసి 1-to-1 కాన్వర్సేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఆ కాన్వర్సేషన్ లో జపనీస్ ప్రెసిడెంట్ అయితే మన కొరియన్ ప్రెసిడెంట్ అంటాడు, మీ జపనీస్ హంటర్స్ అసోసియేషన్ తో అయితే షార్ట్ స్వార్డ్ గిల్డ్ ఉన్న ఫండ్స్ అంతా తీసుకోకుండా కట్ అయిపోయారంట కదా అని చెప్పి అంటాడు. అనేసరికి ఏం మాట్లాడుతున్నారని గట్టిగా అరుస్తూ లెగిస్తాడు అనమాట. లెగిసేసరికి షార్ట్ స్క్వాడ్ గిల్డ్ మీ హంటర్స్ అసోసియేషన్ ఇచ్చే ఫండ్స్ అన్నిటిని రిజెక్ట్ చేసి వాళ్ళు ఓన్ గా అయితే ఉంటున్నారు. ఎందుకంటే షార్ట్ స్వాడ్ గిల్లే మీకు ఒక రైట్ హ్యాండ్ లాంటిది. ఆ గిల్లో ఉన్న గెటో రుయూజీ అయితే చనిపోయిన వెంటనే మీకు చాలా డిఫికల్టీస్ వచ్చినాయి, మీలో మీరే కొట్టుకోవడం సరిపోయింది. సో అక్కడ జరిగే ప్రతి గొడవల్ని కంట్రోల్ చేసే అంత పవర్ అయితే మీ హంటర్స్ అసోసియేషన్ దగ్గర ఇప్పుడు లేదు కదా అని చెప్పి అంటాడు. మన ప్రెసిడెంట్ అయితే ఒక ఆడియో రికార్డర్ అయితే ఒక డీల్ పేపర్ మీద పెట్టి ఆ జపనీస్ ప్రెసిడెంట్ వైపు అయితే దోస్తాడు. ఇదేంటో తెలుసా? జేజు ఐలాండ్ జరిగినప్పుడు గెటో యొక్క టీం దగ్గర ఉండే బ్లాక్ బాక్స్ రికార్డర్ ఇది. దీనిలో మీరు చేసిన ప్రతి చీప్ ట్రిక్ రికార్డ్ అయి ఉంది. అండ్ మీరు ఇంత నీచానికి దిగజారుతారని చెప్పి నేను అనుకోలేదు. మీరు చేసిన పనికి ఓన్లీ జపాన్ అండ్ కొరియానే కాదు, మొత్తం ఏషియా అంతా డేంజర్ లో పడేది. ఆ రోజు సంజిన్ వూ గాని లేకపోయి ఉంటే ఏషియా మొత్తం క్రైసిస్ లోకి వెళ్ళిపోయేది మీరు చేసిన పనికి. అట్లా అంటూ సీరియస్ గా రికార్డర్ అయితే మొక్కలు మొక్కలు చేసేసి టేబుల్ ని గట్టిగా కొట్టగానే టేబుల్ అయితే ఇరిగిపోతుంది. ఆ దెబ్బకి జపనీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే షాక్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట. అన్న వెంటనే మనకి సీన్ అయితే షిఫ్ట్ అయ్యి సంజిన్ వూ దగ్గరికి వెళ్తుంది. డబుల్ డంజన్ లోపల సంజిన్ వూ ఫైట్ చేస్తున్నాడు కదా, ఆ ప్లేస్ కి అయితే షిఫ్ట్ అవుతుంది. అక్కడ సంజిన్ వూ వచ్చిన ప్రతి సోల్జర్ ని అయితే చంపేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు అన్లిమిటెడ్ గా అయితే జనరేట్ అవుతూ సంజిన్ వూని అటాక్ చేస్తూనే ఉంటారు. అండ్ సంజిన్ వూ చూసి, ఓకే, ఆ పెద్ద గాడ్ లైక్ స్టాచ్యూ ఉంది కదా, అదే వీళ్ళందరినీ జనరేట్ చేసి పంపిస్తుంది. సో నా ఫైనల్ స్ట్రైక్ దాని మీద చేసేస్తే మనం వీళ్ళందరినీ అయితే సింపుల్ గా షట్ డౌన్ చేసేయచ్చు అని చెప్పి అనుకుంటాడు. వెంటనే డామినేటర్స్ టచ్ ని అయితే యాక్టివేట్ చేసి ఆ సోల్జర్స్ అందరిని అయితే నేల మీదకి పడేస్తాడు. అదే టైంలో ఆ గాడ్ స్టాచ్యూ అయితే ఐస్ నుంచి లేజర్ బీమ్ అయితే వేస్తుంది. ఆ లేజర్ బీమ్ ని అడ్డుకోవడానికి సంజిన్ వూ ఈ సోల్జర్స్ ని పట్టుకున్నాడు కదా డామినేటర్స్ టచ్ తో, వాళ్ళని అయితే అడ్డు పెడతాడు. కానీ వాళ్ళు కూడా దాన్ని అయితే ఆపలేకపోతారు. సో సంజిన్ వూ దాని నుంచి వెంటనే తప్పించుకుంటాడు. తప్పించుకునేటప్పుడే డామినేటర్స్ టచ్ అయితే అప్గ్రేడ్ అయ్యి దాని ఫైనల్ ఫామ్ కి అయితే వెళ్తుంది. అదే రూలర్స్ అథారిటీ. అండ్ ఆ భీమ్ ని అయితే సంజిన్ వూ డాజ్ చేసేస్తాడు. ఎందుకంటే సంజిన్ వూ ఆ భీమ్ ని తీసుకునే స్టేజ్ లో అయితే ప్రెసెంట్ ఇంకా అవ్వలేదు అని చెప్పి అనుకుంటాడు మనసులో. వీళ్ళందరూ కాదు, ఫస్ట్ నీ సంగతి చూస్తా అని చెప్పి సూపర్ సానిక్ స్పీడ్ లో అయితే సంజిన్ వూ గాడ్ స్టాచ్యూ మీదకి అయితే వెళ్తాడు. అండ్ ఆ గాడ్ స్టాచ్యూ అయితే డైరెక్ట్ సంజిన్ వూ అయితే తొక్కేయడానికి చూస్తూ ఒక కాలు అయితే ఎత్తి గట్టిగా తొక్కేస్తుంది. బట్ సంజిన్ వూ దాన్ని తప్పించుకొని ఒక ఫ్లాష్ లాగా అయితే ఆ స్టాచ్యూ మీదకైతే వెళ్తాడు. అండ్ అది చూసి ఆ స్టాచ్యూ కళ్ళు బైర్లు కమ్మేసి ఒక్క నిమిషం షాక్ అయిపోతుంది. సంజిన్ వూ పైకి వెళ్తుంటే ఆ టైం చూసుకొని ఆ స్టాచ్యూ అయితే మళ్ళీ లేజర్ వేయడానికి చూస్తుంది. కరెక్ట్ గా అదే టైంలో రూలర్స్ అథారిటీ అయితే యూజ్ చేసి సంజిన్ వూ ఆ హెడ్ ని అయితే పక్కకు తిప్పేస్తాడు. పక్కకు తిప్పేసి తన లెఫ్ట్ షోల్డర్ వైపు అయితే వెళ్తాడు. వెళ్ళి అక్కడ తన డాగర్స్ తీసి 1000 కట్స్ అయితే యాక్టివేట్ చేస్తాడు. యాక్టివేట్ చేసిన వెంటనే ఆ కట్స్ అయితే మొత్తం ఆ స్టాచ్యూ ఫేస్ మొత్తానికి అవుతాయి.
కాకపోతే చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే అయితాయి. అవి ఆ స్టాచ్యూనయితే ఏం చేయలేకపోతాయి. సో, దాన్ని చూసి ఇంకిట్లా కాదు, నా బేర్ హ్యాండ్స్‌తో మొత్తం పగలగొట్టేస్తే గాని వీడు ఆగేలా లేడని చెప్పి ఫాస్ట్‌గా ఎగిరి తన ఫేస్ మీద క్రాక్స్ పడ్డాయి గదా! ఆ క్రాక్స్ దగ్గరైతే నుంచొని ఫుల్ పవర్ అయితే యూజ్ చేసి పంచ్ అయితే ఇస్తాడు. ఆ పంచ్‌కి తన హెడ్ అయితే పక్కకి తిరిగిపోతుంది. అండ్ అది చూసి మన ఆర్కిటెక్ట్ అయితే ఈ హ్యూమన్ ఇంత స్ట్రాంగ్‌గా వస్తాడని చెప్పి నేను ఇప్పటిదాకా అనుకోలేదనుకుంటాడు. అన్న వెంటనే ఇంకో పెద్ద పంచ్ అయితే ఇస్తాడు. ఆ పంచ్‌కి ఆ గాడ్ స్టాచ్యూ అయితే కంప్లీట్‌గా డిస్ట్రాయ్ అయిపోయి కిందకైతే పడిపోతుంది. అండ్ ఆ షాక్ వేవ్‌కి మొత్తం అదిరిపోతుంది. అండ్ అక్కడి నుంచి మాయమైపోయి కరెక్ట్‌గా మిగతా స్టాచ్యూస్ ఉన్న మధ్యలోకైతే ఎళ్తాడు. రూలర్స్ అథారిటీ అయితే యూజ్ చేసి వాళ్ళందరిని అయితే డిస్ట్రాయ్ చేసేస్తాడు. అండ్ అట్లా నడుచుకుంటూ వెళ్తూ ఆలోచిస్తూ ఉంటాడనమాట. నేను ఈ పవర్ లెవెల్‌ని రీచ్ అయ్యి నా స్ట్రెంగ్త్, నా ఫైటింగ్ స్టామినా అయితే చాలా పెరిగిందని చెప్పి అనుకుంటాడు. ప్రెజెంట్ సంజిన్ వూ ఉన్న లెవెల్ ఏంటంటే 103 అన్నమాట. ఈ ఫైటింగ్ లోనే 2 లెవెల్స్ పెరిగిపోయాడు. సంజిన్ వూని చూసి ఆర్కిటెక్ట్ అయితే క్లాప్స్ కొడుతూ ఇంక్రెడిబుల్, ఇంక్రెడిబుల్, చాలా మంచి షో అయితే ఇచ్చావని చెప్పి అంటూ స్లోగా దగ్గరకొస్తాడు. అప్పుడు సంజిన్ వూ అంటాడు, కీప్ యువర్ ప్రామిస్. నేను అడిగిన వాటన్నిటికి ఆన్సర్ చేస్తా అన్నావు కదా! నేను ఈ లెవెల్‌ని కంప్లీట్ చేస్తా అని చెప్పి సంజిన్ వూ అడుగుతాడు. ఆహా! అప్పుడే కాదు, ఇంకా ఈ టెస్ట్ అయితే కంప్లీట్ అవ్వలేదని చెప్పి ఆర్కిటెక్ట్ అయితే అంటాడు. అట్లా అనగానే సంజిన్ వూ దగ్గర అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది. ద ఎమర్జెన్సీ క్వెస్ట్ హ్యాస్ స్టార్టెడ్ అని చెప్పి. ఆ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఐ యామ్ ది ఫైనల్ టెస్ట్ అని చెప్పి ఆ ఆర్కిటెక్ట్ అయితే అంటాడు. నువ్వు గాని వితిన్ 10 మినిట్స్ లో నన్ను డిఫీట్ చేయకపోతే నీ హార్ట్ అయితే ఆగిపోతుంది. సో ఇదే నీ ఫైనల్ టెస్ట్ అని చెప్పి ఫైట్ స్టార్ట్ చేస్తాడు. అండ్ సంజిన్ వూ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటూ ఫస్ట్ నా క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ చెయ్యి. నువ్వు అసలు ఎవరు అని చెప్పి అంటాడు. అంటే ఇట్లాంటి సిల్లీ క్వశ్చన్స్ అడుగుతున్నావేంటి? నీకు టైం అసలే తక్కువ ఉందని చెప్పని. సరే, నీకైతే ఆన్సర్ ఇస్తాను. నేను ఆర్కిటెక్ట్‌ని. ఈ లెవెలింగ్ గేమ్ సిస్టమ్‌ని క్రియేట్ చేసిందే నేను అని చెప్పి అంటాడు. అన్న వెంటనే డబుల్ డంజన్ గేట్ అయితే ఉంది కదా! ఆ గేట్ దగ్గరికైతే సీన్ షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఉంజించుల్ అయితే వస్తాడు. వచ్చి తన హంటర్స్ అసోసియేషన్ లో అవైలబుల్ గా ఉన్న హై ర్యాంక్ హంటర్స్ ని అయితే తీసుకొని వస్తాడు. వచ్చి ఆ గేట్ దగ్గర ఓకే, మనం ఇంకా వెళ్ళి సంజిన్ వూకి హెల్ప్ చేద్దాము. అండ్ అసలు సంజిన్ వూ ఏం చేస్తున్నాడు ఏంటో మొత్తం తెలుసుకుందాం అని చెప్పి లోపలికి ఎంటర్ అవడానికి ట్రై చేస్తారు. ట్రై చేసిన వెంటనే ఉంజించుల్ అయితే ఒక్క నిమిషం ఫ్రీజ్ అయిపోతాడు. ఫ్రీజ్ అయిపోగానే చీఫ్, సార్ ఏమైందని చెప్పి పక్కన నుంచి అయితే మిగతా వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. ఇక్కడైతే మనకు ఒక ప్యానెల్ వస్తుంది. నార్మల్ గా లేదు అసలు, చాలా ఇంక్రెడిబుల్ గా అయితే ఉంది. అక్కడ ఒక మ్యాజికల్ గోస్ట్ అయితే వచ్చి ఒక యాక్స్ నైతే ఉంజించుల్ మెడ దగ్గర పెట్టి డోంట్ డేర్ టు గో ఇన్సైడ్ అని చెప్పి అంటుంది. ఆ ప్యానెల్ మాత్రం చాలా స్కేరీగా ఉంటది. వెంటనే అక్కడికి ఆగిపోయి ఉంజించుల్ అయితే మన దగ్గరలో ఎవరైనా ఎస్ ర్యాంక్ హంటర్స్ ఉన్నారా? ఒక ఇద్దరు ఎస్ ర్యాంక్ హంటర్స్ అయితే మనకి ఇప్పుడు అర్జెంట్ గా కావాలని చెప్పి అంటాడు. అంటే తన చుట్టూ ఉన్న మిగతా మెంబర్స్ అయితే ఉన్నారు సార్, కానీ వాళ్ళు వేరే మిషన్స్ లో అయితే ఉన్నారు అని చెప్పి అంటాడు. అర్జెంట్ గా ఎమర్జెన్సీ అని చెప్పి వాళ్ళందరిని ఇక్కడికి రప్పించండి, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అంటాడు. అన్న వెంటనే మళ్ళీ మనకి సీన్ షిఫ్ట్ అయ్యి డబుల్ డంజన్ లోపల జిన్వు ఫైట్ చేసే దగ్గరికి అయితే వెళ్తుంది. ఇందాక దాకా మనకి ఆర్కిటెక్ట్ వెనక రెక్కల్లా కనిపించినాయి కదా, అవైతే హ్యాండ్స్ లాగా అయితే చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు ఆర్కిటెక్ట్ కంప్లీట్ గా తనకున్న 2 హ్యాండ్స్ అండ్ వెనకాల ఉన్న 6 హ్యాండ్స్ తో 8 హ్యాండ్ మాన్స్టర్ గా అయితే తయారవుతాడు. అండ్ స్ప్లిట్ సెకండ్ లో సంజిన్ వూన్ అయితే 3 హ్యాండ్స్ తో పంచ్ ఇచ్చి ఎక్కడికో ఎగిరిపోయేలా చేస్తాడు. సంజిన్ వూ వెళ్ళి గోడకు గుద్దుకొని బ్లడ్ కాఫ్ చేస్తాడు. అండ్ ఆ సీన్ చూస్తుంటే సంజిన్ వూని కంప్లీట్ గా డామినేట్ చేస్తాడు ఆర్కిటెక్ట్ అయితే మాత్రం. అండ్ తను రిలాక్స్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెంటనే వచ్చి సంజిన్ వూ మీదకి అటాక్ చేస్తాడు. బట్ సంజిన్ వూ అయితే దాన్ని తప్పించుకొని డాజ్ చేస్తాడు అనమాట. అండ్ డాట్ చేసి నుంచునే సెకండ్ లోనే మళ్ళీ ఇంకో పంచెస్ అయితే వచ్చి సంజిన్ వూ మీద పడతాయి ఫాస్ట్ గా. అండ్ సంజిన్ వూ వాటిని అయితే ఆపుతూ కంప్లీట్ సీరియస్ మోడ్ లోకి అయితే షిఫ్ట్ అయిపోతాడు. నువ్వు హ్యూమన్ అయి ఉండి ఇంత మంచి ఫైట్ అయితే నాతో ఇస్తున్నావు అంటే చాలా గొప్ప అని చెప్పాలని చెప్పి ఆర్కిటెక్ట్ అయితే అంటాడు. అన్న వెంటనే సంజిన్ వూకి అయితే ఒక సీరియస్ హిట్ అయితే ఇస్తాడు. అండ్ సంజిన్ వూ దాన్ని పట్టించుకోకుండా డైరెక్ట్ ఆర్కిటెక్ట్ ఫేస్ మీద అయితే క్లీన్ హిట్ అయితే వేస్తాడు. ఆ దెబ్బకి ఆర్కిటెక్ట్ చాలా దూరంకి అయితే ఎగిరి పడిపోతాడు అనమాట. అండ్ ఆర్కిటెక్ట్ ఫేస్ అయితే సగానికి ఇరిగిపోయి ఉంటది. అండ్ చాలా సీరియస్ గా అండ్ చాలా స్కేరీగా ఉంటది ఆ సీన్ మాత్రం. అండ్ సంజిన్ వూని చూస్తే చాలా సీరియస్ గా అయితే కనిపిస్తూ ఉంటాడు. ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా ఆర్కిటెక్ట్ ని అయితే చంపేయాలని చెప్పి అనుకుంటూ బయటకైతే అడుగుతాడు, అసలు నువ్వెవరు, నేనెవరిని, అసలు ఇదంతా ఏంటి, అసలు నన్ను ఎందుకని ఈ గేమ్ లోకి ప్లేయర్ గా చూస్ చేసుకున్నారని చెప్పి అంటాడు. అంటే ఓకే,
ఒకవేళ నువ్వు నన్ను చంపేస్తే నీ ఆన్సర్స్ అన్ని నీకు రావని చెప్పి కంగారు పడుతున్నావా, అంత కంగారేం పడబాక అని చెప్పి ఆ ఆర్కిటెక్ట్ అయితే సంజిన్ మూవ్ మీదకి అయితే వచ్చేస్తుంది ఫాస్ట్ గా ఎగిరుకుంటూ. అండ్ సంజిన్ మూవ్ కూడా రివర్స్ లో వెళ్తూ రూలర్స్ అథారిటీ అయితే యాక్టివేట్ చేస్తాడు. అండ్ సంజిన్ మూవ్ తో పాటు ఆర్కిటెక్ట్ కూడా సేమ్ రూలర్స్ అథారిటీ అయితే యూజ్ చేసి ఆ అటాక్ ని అయితే నలిఫై చేసేస్తాడు. అండ్ దాంతో సంజిన్ మూవ్ అనుకుంటాడు, ఓకే దూరం నుంచి అటాక్ చేయడం అయితే కంప్లీట్ గా వేస్ట్, యూజ్లెస్, డైరెక్ట్ క్లోజ్ కాంబాక్ట్ చేయాలని చెప్పి అనుకొని ఇంకా డైరెక్ట్ ఫైట్ లోకి అయితే దిగుదాం అనుకుంటాడు. అండ్ అప్పుడే ఆర్కిటెక్ట్ ఇంకో ట్రిక్ అయితే ప్లే చేస్తాడు. తన చుట్టూ ఉన్న స్వాట్స్ అండ్ వెపన్స్ ని అయితే తన 6 హ్యాండ్స్ లోకి తీసుకొని తన 2 హ్యాండ్స్ లోకి 2 స్వాట్స్ తీసుకొని మొత్తం వెపన్స్ తో అయితే సంజిన్ మూవ్ మీదకి వస్తాడు. అండ్ సంజిన్ మూవ్ ఏం తక్కువ కాదు, తను కూడా తన డాగర్స్ ని అయితే బయటకు తీస్తాడు. తీసి ఇద్దరైతే క్లోజ్ కాంబాట్ ఫైట్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ అది చూడడానికి చాలా ఇంక్రెడిబుల్ గా ఉంది. సంజిన్ మూవ్ మాత్రం ప్రతి అటాక్ ని అయితే డాజ్ చేస్తూ ప్రతి అటాక్ తో తను ఇంప్రూవ్ అవుతూ ఉంటాడు. అండ్ తన అటాకింగ్ స్పీడ్ కూడా చాలా పెరుగుతుంది. దాన్ని చూసి ఆర్కిటెక్ట్ షాక్ అయిపోతాడు. ఏంటి సంజిన్ వు స్లోగా ఇంత డెవలప్ అయిపోతున్నాడు, ప్రతి అటాక్ అయితే క్లీన్ గా డాజ్ చేస్తున్నాడు, అండ్ రివర్స్ లో నన్ను కూడా అటాక్ చేస్తున్నాడు, ఇంత పవర్ఫుల్ గా ఎప్పుడు మారిపోయాడు అని చెప్పి ఆలోచించే లోపలే సంజిన్ వు తన హ్యాండ్ అయితే ఒకటి కట్ చేసేస్తాడు. కట్ చేసిన వెంటనే కోపంగా మిగతా ఉన్న వెపన్స్ అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ హ్యాండ్ కట్ చేసిన తర్వాత కొంచెం దూరంగా వెళ్ళి నుంచున్న సంజిన్ వు సిలువేట్ అయితే చూడాలి, చాలా క్రేజీగా ఉంది, అసలు మామూలుగా లేదు. అది చూసి నాకు భయం వేసింది, నాతో పాటు ఆర్కిటెక్ట్ కూడా సేమ్ అట్లాగా భయం వేసింది, మొహం అయితే తేలేశాడు. అండ్ సంజిన్ వు అక్కడతో ఆగకుండా అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. అండ్ దానికి ఆర్కిటెక్ట్ అయితే భయపడిపోయి చుట్టూ ఉన్న సోలర్ స్టాచ్యూస్ అయితే లేపి అండ్ ఆ గాడ్ ను కూడా లేపి మొత్తం అందరిని అయితే అటాక్ చేయడానికి పంపిస్తాడు. అండ్ సంజిన్ వు రూలర్స్ అథారిటీ యూజ్ చేసి వాళ్ళందరినీ సింగిల్ స్మాష్ తో నాక్ డౌన్ చేసేస్తాడు. అండ్ వెంటనే సంజిన్ వు స్ప్లిట్ సెకండ్ లో అయితే ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళిపోయి మిగతా హ్యాండ్స్ ని అయితే ఫాట్ అని కట్ చేసేస్తాడు. కట్ చేసేసి ఫైనల్ బ్లో అయితే ఆర్కిటెక్ట్ ఇస్తాడు. అండ్ దెన్ ఆర్కిటెక్ట్ అయితే ఓడిపోతాడు. సంజిన్ వు క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ ఇస్తా అని చెప్పి అంటాడు. అని ఆ ఆన్సర్ ఎక్కడో లేదు, నీలోనే ఉంది అని చెప్పి అంటాడు. అనగానే సంజిన్ వు కొంతసేపు ఏం అర్థం కాదు, నా లోపల ఉందా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయితే చూస్తాడు. కరెక్ట్ గా అదే టైంలో మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ నోటిఫికేషన్ లో ఏముంటుందంటే ద డేటా స్టోర్డ్ ఇన్ యువర్ మెమరీస్ విల్ బి రిటర్న్ అని చెప్పి అంటుంది. అని విల్ యూ యాక్సెప్ట్ అని చెప్పి ఒక చాయిస్ అయితే ఇస్తుంది. అండ్ సంజిన్ వు సెకండ్ కూడా ఆలోచించకుండా ఎస్ ఐ యాక్సెప్ట్ అని చెప్పి అంటాడు. అనగానే మొత్తం ఒక పెద్ద లైటింగ్ తో అయితే బ్లాస్ట్ జరిగినట్టు జరిగి ఒక డార్క్ థీమ్ లోకి అయితే సీన్ అంతా అయితే షిఫ్ట్ అయిపోతుంది. అక్కడ సంజిన్ వు ఒక సోల్ లాగా అయితే ఎయిర్ లో ఫ్లోట్ అవుతూ ఉంటాడు. కింద చూస్తే పెద్ద బ్యాటిల్ ఫీల్డ్ అయితే ఉంటుంది. ఆ బ్యాటిల్ ఫీల్డ్ మొత్తం చాలా మాన్స్టర్స్ అయితే ఉంటాయి. ఆ మాన్స్టర్స్ అన్ని ఒక వార్ జోన్ లో అయితే ఉన్నాయి అని చెప్పి సంజిన్ వు అనుకుంటాడు. ఓకే ఇదంతా ఏంటి చాలా పెద్దగా ఉంది, అసలు ఇన్ని మాన్స్టర్స్ ఉన్నాయి ఏంటి ఒకే చోట గ్యాదర్ అయ్యి అని చెప్పి అనుకుంటాడు. అనుకొని మనకి స్లోగా సీన్ వెళ్లే కొద్దీ ఆ మాన్స్టర్స్ ఏంటి అని చెప్పి చూపిస్తూ ఉంటారు అనమాట. చూపిస్తూ ఆ మాన్స్టర్స్ అన్ని అయితే పైకి చూస్తూ ఉంటాయి ఆకాశంలోకి. ఈ మాన్స్టర్స్ ఏంటి ఎటు చూస్తున్నాయి అని చెప్పి సంజిన్ వు కూడా ఆకాశంలోకి చూడగానే అక్కడైతే ఒక వైట్ గేట్స్ అయితే ఓపెన్ అయి ఉంటాయి. ఆ గేట్స్ లోపల నుంచి కొంతమంది అయితే వస్తూ ఉంటారు బయటికి. వాళ్ళు ఎవరో కాదు, సిల్వర్ సోల్జర్స్ అన్నమాట. అండ్ వాళ్ళతో పాటు కింద అయితే అన్ని రకాల మాన్స్టర్స్ అయితే ఉంటాయి. లైక్ ఐస్ ఎల్వ్స్, హై ఆర్క్స్, గాబ్లిన్స్, జైన్స్, ఇట్లాంటి చాలా మాన్స్టర్స్ అయితే అన్ని కలిసి ఆ పైకి చూస్తూ వార్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. అండ్ పైనుంచి వచ్చిన సిల్వర్ సోల్జర్స్ కూడా వీళ్ళందరిని అయితే అటాక్ చేస్తారు. అండ్ ఆ సిల్వర్ సోల్జర్స్ లో ఒకడైతే పెద్ద హార్న్ తీసి ఊది వార్ అయితే స్టార్ట్ చేస్తాడు. అండ్ ఆ సిల్వర్ సోల్జర్స్ కి ఈ మాన్స్టర్స్ కి జరిగిన వార్ లో అయితే సిల్వర్ సోల్జర్స్ కంప్లీట్ గా ఓవర్ పవర్ చేసేస్తారు. అక్కడ ఉన్న ప్రతి మాన్స్టర్ అయితే చంపేసి మొత్తం అక్కడ బ్యాటిల్ ఫీల్డ్ అంతా అయితే రక్తపాతంతో నింపేస్తారు అనమాట. అండ్ నింపేసి కంప్లీట్ గా డామినేట్ చేస్తున్న టైంలో మనకి సడన్ గా ఒక బ్లాక్ ఫ్లాష్ అయితే వస్తుంది. వచ్చి అక్కడ చిన్న సౌండ్ అయితే వస్తుంది. సౌండ్ ఏంటో మీరు ఆల్రెడీ గెస్ చేసి ఉంటారు. యా, సేమ్ డైలాగ్ అరైజ్ అని చెప్పి వస్తుంది. వచ్చిన వెంటనే అక్కడ ఇప్పటికే రక్తపాతంతో చనిపోయి ఉన్న మాన్స్టర్స్ అన్ని అయితే రివైవ్ అవుతాయి. అయ్యి మళ్ళీ బ్యాటిల్ ఫీల్డ్ లోకి అయితే ఎంటర్ అవుతాయి. అండ్ ఆ సీన్ చూడడానికి చాలా క్రేజీగా ఉంది. అక్కడ ఉన్న మాన్స్టర్స్ అన్ని షాడోస్ గా మారి మళ్ళీ వార్ లోకి అయితే ఎంటర్ అవుతుంటాయి. అండ్ ఆ మాన్స్టర్స్ అన్నిటిని రివైవ్ చేసింది ఎవరో కాదు,
ది రియల్ షాడో మోనార్క్. అతను మొత్తం షాడోస్ అన్నిటిని వేసుకొని మళ్ళీ సిల్వర్ సోల్జర్స్ మీదకైతే వార్ చేయడానికి వచ్చేస్తాడు. అండ్ ఆ ప్యానెల్ లో అయితే షాడో మోనార్క్ చూడడానికి చాలా టెరిఫైయింగ్ అయితే ఉన్నాడు. అండ్ ఆ వార్ లో అయితే ఇప్పుడు దాకా వార్ జరిగిందంతా సిల్వర్ సోల్జర్స్ అయితే డామినేట్ చేశారు కదా. జస్ట్ ఒక్క పర్సన్ ఎంట్రీ ఇవ్వగానే ఆ బ్యాటిల్ ఫీల్డ్ అంతా అయితే ఫ్లిప్ అయిపోయింది. ఆ సిల్వర్ సోల్జర్స్ అయితే మన షాడో ఆర్మీ దగ్గర డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే మన షాడో ఆర్మీని డిస్ట్రాయ్ చేయలేరు కాబట్టి. ఎందుకంటే ఎంత కొట్టినా ఎంత చంపినా గానీ రీజనరేట్ అవుతూనే ఉంటారు షాడో ఆర్మీ. సో ఈ బ్యాటిల్ అంతా సంజిన్ వు పైనుంచి చూస్తూ ఒక్క పర్సన్ ప్రెసెన్స్ వల్ల వార్ అంతా షిఫ్ట్ అయిపోయింది. ఇంత స్ట్రాంగెస్ట్ పర్సన్ అవుతున్నా అని చెప్పి అంటాడు. అదే టైంలో మనకైతే ఆ వార్ లో జరిగే సీన్స్ కొన్ని చూపిస్తూ ఉంటారు. అట్లాగే షాడో మోనార్క్ అయితే బ్యాటిల్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యి రూలర్స్ అథారిటీ అయితే యూజ్ చేయడం గట్రా చూస్తాడు. అండ్ దాన్ని సంజిన్ వు గమనిస్తాడు. అండ్ అట్లా ఒక్కొక్కరిని అయితే చంపుకుంటూ షాడో మోనార్క్ అయితే ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ అక్కడతో మనకి సీన్ షిఫ్ట్ అయ్యి అండ్ ఆ డోర్ బయట అయితే చాయ్ జన్గిన్ అండ్ హంటర్ చా అయితే ఉంటారు. వాళ్ళతో పాటు ఇందాక ఉంజిన్చు తీసుకొచ్చిన ఎలీట్ ఫైటర్స్ కూడా అక్కడే ఉంటారు. వీళ్ళందరూ కలిసి లోపలికైతే ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యే ముందు అందరి బ్రెయిన్ లో మెదిలే ఒకే ఒక క్వశ్చన్, అసలు సంజిన్ వు ఎవరు? సంజిన్ వు ఈ డబుల్ డంజన్ కి మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఈ డబుల్ డంజన్ లో వచ్చే ఆరా సంజిన్ వు ఆరాకి కంప్లీట్ గా ఆపోజిట్ అయితే ఉంది. అసలు సంజిన్ వు ఆరానే కనిపించట్లేదు. అసలు ఇక్కడ ఏం జరిగిందన్న క్వశ్చన్ తోనే భయపడుతూ ఆ డోర్ ని అయితే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన వెంటనే మనకు అక్కడ ఒక పెద్ద మ్యాసకర్ జరిగిన ఫీల్ అయితే ఉంటుంది. ఆ ఫీల్డ్ మొత్తం ఆ స్టోన్ స్టాచ్యూస్ గాని ఆ గాడ్ గాని మొత్తం విరిగిపోయి ముక్కలై పడిపోయి ఉండడం అయితే మన హంటర్స్ అందరూ చూస్తారు. చూసి షాక్ అయిపోతారు అనమాట. అండ్ అక్కడైతే వీళ్ళందరికీ ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది. వాట్ ఈస్ దిస్? ఐ డోంట్ రిమెంబర్ ఇన్వైటింగ్ హ్యూమన్స్ అని చెప్పి ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది. ఆ వాయిస్ ని హంటర్స్ అందరూ అనుకుంటారు, ఏంటి ఈ మాన్స్టర్ ఏంటి మాట్లాడుతుంది, మన స్పీచ్ ని ఇది అర్థం చేసుకోగలుగుతుంది, ఇదేం మాన్స్టర్ అని చెప్పి అందరూ అయితే షాక్ అయిపోతారు. షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. అండ్ వీళ్ళందరూ అట్లా మాట్లాడుకుంటుంటే సడన్ గా ఆర్కిటెక్ట్ అయితే వచ్చి నౌ యూ విల్ ఇంటరప్ట్ ద కింగ్స్ స్లంబర్ అని చెప్పి అంటాడు. అనగానే వీళ్ళందరూ టెరిఫైయింగ్ అయిపోతారు. అండ్ దాని మీనింగ్ ఏంటంటే సంజిన్ వు ట్రాన్స్ లోకి అయితే వెళ్ళి ఆ స్టోరీ అంతా చూస్తూ ఉంటాడు కదా. సో తనైతే అట్లా నుంచుని పోయి ఒక స్టిల్ లో ఉండిపోతాడు అనమాట. సో తనని ఇంటరప్ట్ చేయకండి అని చెప్పి వచ్చిన హంటర్స్ అయితే అంటాడు. ఆ హంటర్స్ లో వెనకాల ఉన్న ఎలైట్ హంటర్స్ ఉన్నారు కదా, నార్మల్ వాళ్ళందరూ అయితే మాట్లాడుకుంటూ అసలు సంజిన్ వు ఏంటి అట్లా నుంచుని పోయి ఉన్నాడు అని చెప్పి అంటారు. అట్లా అన్న వెంటనే ఆ ముగ్గురిని సింగిల్ స్లాష్ తో అయితే కట్ చేసేసి ఆర్కిటెక్ట్ వీళ్ళ వెనక్కి అయితే వచ్చి నుంచుంటాడు. నుంచొని నేను చెప్పాను కదా సైలెంట్ గా ఉండమని అని చెప్పి అంటాడు. అన్న తర్వాత ఈ ఎస్ ర్యాంక్ హంటర్స్ అయితే చూసి ఓకే స్ట్రాంగ్ హ్యూమన్స్, కొత్త కింగ్ కి మీరు ఆఫరింగ్స్ అవుతారని చెప్పి డైలాగ్ వేస్తాడు. అండ్ అక్కడతో అయితే మనకి చాప్టర్ 128 అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ చాప్టర్స్ అయితే నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. అండ్ కన్ఫామ్ గా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పక్కా ప్రతి దానికైతే నేను రిప్లై ఇస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అరిగాతో.